నెల్సన్ మండేలా కూడా బ్లాకే కదా. ఒక చెంప కొట్టాక పొరపాటు కొట్టాడు అనుకోండి, దా 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 కొట్టు కొట్టు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి వెనక్కి చూడరా కదా. ఎంతమంది ఉంటారు కదా. ఏదో సినిమాలో అల్లూరి సీతారామరావు సినిమాలో పాత కృష్ణ ఆయనకి అండం రాదు కానీ మిస్టర్ రూదర్ఫర్డ్ లుకప్ బాన్స్ అంటాడు కదా. అంటే వెనకాల జనం ఉంటాడు. జనం ఉంటే నువ్వు జనాన్ని గెలిచిన వాడిని మించిన వీరుడు ఎవరు ఉంటారు కదా. అంబేద్కర్ మాట శాసనమైందంటే అక్కడ ఎన్నికైన ప్రతినిధులు ఉండకపోవచ్చు, వెనక కోటాను కోట్ల మంది అనేకానేకులు అంబేద్కర్ వాదులు ఉన్నారు. సో జీసస్ మళ్ళీ తిరిగి వస్తాడో లేదో మీ నమ్మకానికి సంబంధించిన విషయం. కానీ అంబేద్కర్ నేడు లేచెను, శిశువు నేడు లేచెనులగా అంబేద్కర్, ఇది ఆయన జ్ఞానం వెళ్ళిన ప్రతి చోట కూడా అదే జ్ఞాన విప్లవం. ఆ జ్ఞాన విప్లవంలో 3వ సభ ఇక్కడ జరుపుకున్నాం. ఇది నిడదవోలుకు సంబంధించిన సభ, ఉద్యమాలు పుట్టిన సభ. సో కాబట్టి ఉద్యమాలు పుట్టిన గడ్డ మీద పుట్టిన సభ. సో ఇది పశ్చిమ గోదావరి అంటే కేవలం పశ్చిమ గోదావరి మాత్రమే కాదు, పోరు గోదావరి కదా. సర్ ఆర్థర్ కాటన్ నీళ్లని ధిక్కరించిన వాడు. అంతవరకు ఏం చేశారు? పూజించారు గోదావరిని, దండం పెట్టుకున్నారు, సంధ్య వార్చుకున్నారు కదా. పుణ్య గోదావరి అన్నాడు. పుణ్య గోదావరి కాదయ్యి, ఇది పంటల గోదావరి చేస్తానన్నాడు. నీటిని ఎదిరించిన వాడు, నీరుని ఎదిరించి పోరు చేసిన వాడు. ఆయన కూడా అందరూ బతుకుతారనుకున్నాడు. బీద బిక్కి అస్పృశ్యులు అందరూ బొవ్వ తింటారనుకున్నారు. కొద్ది మంది మాత్రమే భూములు పెంచుకున్నారు, కొద్ది మంది మాత్రమే పరిశ్రమలు పెంచుకున్నారు, కొద్ది మంది మాత్రమే పారిశ్రామికవేత్తలు అయ్యారు, కొద్ది మంది మాత్రమే సినిమా రంగంలోకి వెళ్ళారు, కొద్ది మంది మాత్రమే హీరోలు అయ్యారు. ఎవరి పుణ్యం? సర్ ఆర్థర్ కాటన్ పుణ్యం కదా. మా చేగు గారు వాళ్ళందరినీ తలుచున్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ కూడా ఒకసారి తలుచుకుంటే బాగుండు కదా. ఆయనకేముండదు, ఏ పేరు ఇచ్చినా తలిచేస్తాడు. ఆయనకి ప్రాబ్లం ఏం లేదు, ఆయనతో అసలు సమస్య లేదు. ఏ స్క్రిప్ట్ అయినా రెడీ, ఐఎమ్ అన్ యాక్టర్ అని రెడీ అయిపోతారు ఆయన. సో కాబట్టి అందు నుంచే వెళ్ళారు. కాబట్టి పోరాట ఫలితం వృధా అవుతున్నప్పుడు, సర్ ఆర్థర్ కాటన్ చేసిన తపస్సు వృధా అవుతున్నప్పుడు, నీరు పారాల్సిన చోట పారకుండా, వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళకుండా, మెతుకు వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్ళకుండా మరొకరికి వెళ్ళినప్పుడు, కాటన్ మ్యూజియం కడుతున్నప్పుడు ఇక్కడే ఉన్నాను. కాటన్ మ్యూజియం కడుతున్నప్పుడు ఒక పెద్ద వ్యాసం రాశాను. అరే సర్ ఆర్థర్ కాటన్కి మళ్ళీ స్మారకంగా ఒక మ్యూజియం ఎందుకు? ఉభయ గోదావరి జిల్లాలో పండే ప్రతి మెతుకు మీద ఆయన పేరే రాసి ఉంటుంది, సర్ ఆర్థర్ కాటన్. కానీ ఆ మెతుకు కూలిన బతుకుల్లోకి వెళ్ళాలని కోరుకున్నాడు రా, విర్రవీగే బతుకుల్లోకి కాదు. యు హ్యావ్ రివర్స్డ్ ఇట్. కాటన్ స్వప్నాన్ని కూడా మీరు నాశనం చేశారు కదరా. కరువుతో బువ్వలేక బిడ్డల్ని అమ్ముకుంటున్నట్టుగా తన భార్య చెబితే, ఒక 2 రూపాయలు ఇవ్వయ్యా అని కాటన్ భార్య అడిగితే, ఎందుకు ఎప్పుడు అడగవు కదా అంటే, బిడ్డను కొనుక్కుంటాను. బిడ్డను కొనుక్కోవడం ఏంటి? కడుపున బిడ్డన పుట్టిన అమ్ముకుంటున్నారయా. ఇక్కడుండే కూలీ నాలి అస్పృశ్యులు వాళ్ళ అంత కరువు ఉందా? అంత కరువు ఉందా? కరువును కొట్టేయాలి. ఏదో ఒక్కళ్ళకి అన్నం చేసి అన్నదాతాన్ని కాకుండా మొత్తం తీసేయాలనుకున్నాడు. మీరు కూడా, నేను చదువుకున్నాను, ఎంప్లాయీని అయ్యాను, ఉద్యోగిని అయ్యాను,